నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరు అభివృద్ధికి 70 లక్షలు మంజూరు వెల్లడించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. ముప్పైవ తేదీన కోనేరులో పార్థివలింగ పూజ ఏర్పాట్లు చేస్తున్న అర్చకులు. సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసిన ఎంఏ సుప్రియ. పుంగనూరులో మారుతున్న వాతావరణం, తీవ్రమైన చలి. వార్తలోని వివరాలు. పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నాంది పలికినట్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. జరుగుతున్న సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు. త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తర్వాత గ్రామాల అభివృద్ధి, పల్లె పండుగ పనుల పనితీరుపై సమీక్షించారు. ఆయా పంచాయతీలకు మంజూరైన నిధులను సకాలంలో వినియోగించుకుని మౌలిక వసతులు మెరుగుపరుచుకోవాలన్నారు. ఆర్థికంగా పనికొస్తుంది, రాజకీయంగా మేము ఇన్ని రోజులు ఉంటున్నాము, పార్టీని నమ్ముకొని ఉన్నాము, పార్టీలు చేస్తాము, మాకు పదవులు ఇలా ఇదని కూడా మీకు ఒక ఐడెంటిటీ గుర్తింపు ఉంటుంది. దయవచ్చి మీరు అది అందరికీ చెప్పాలా. మీకు అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ పార్టీ అధ్యక్షుడికి చెప్పండి. మాకు వీళ్ళు ఇబ్బందులు ఉంటాయి, మాకు ఆర్థికంగా లేదు, ఇంకోటి లేదంటే ఆ పంచాయతీ మేము నోట్ చేసుకుని దాన్ని ఏం చేయాలని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరులో దెబ్బతిన్న రామసముద్రం, ముల్బాగల్ రోడ్లు మరమ్మతుకు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే పట్టణంలో కాల్వలు, రోడ్ల ఏర్పాటుకు 70 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఇకపై చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రణాళికను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఎన్నికలలో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉందని వెల్లడించారు. పార్టీ ఆదేశాల మేరకు గత 25 రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమము పుంగనూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ 25 రోజులకే దాదాపు 36,000 సభ్యత్వ నమోదు కార్యక్రమము పుంగనూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతతో మనకు కూడా పార్టీలో గుర్తింపు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నేనంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గత 5 నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్ని కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నారు. అదేవిధంగా అందులో భాగంగానే పుంగనూరు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి నాంది పలికినారు. అదేవిధంగా కొన్ని రోడ్లు ఇప్పటికే చాలా గుంతలు పడి చాలా అద్మానంగా ఉన్న రోడ్లన్నీ కూడా ములబాగల్ రోడ్డు అయితేనేమి, రామసముద్రం రోడ్డు అయితేనేమి అన్ని రోడ్లు కూడా బ్లాక్ టాప్ గుంతలు వేసేదానికి మేము మరమ్మతులు చేసేదానికి టెండర్లు పిలిచినాం. 2-3 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యే చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా టౌన్లో కూడా 70 లక్షలకు అన్ని మురికి కాలువలు అవుతానేమి, అక్కడక్కడ గుంతల రోడ్డు అవుతానేమి బ్లాక్ టాప్ వేసేదానికి 70 లక్షలతో మేము పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపినాం. అవి కూడా అన్నీ వచ్చినాయి. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అవుతానేమి, పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు అవుతానేమి ప్రతి కార్యక్రమంలో ముందుకు తీసుకొని పోతూ అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ఏమి వాగ్దానాలు చేసిందో ఈరోజు పెన్షన్లు అవుతానేమి, సిలిండర్లు అవుతానేమి, అన్నా క్యాంటీన్లు అవుతానేమి ప్రతి ఒక్కటి కూడా ఈ 5 నెలల్లోనే పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ఎలక్షన్లో చెప్పి వాగ్దానాలు చేసిన మా ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలన్నీ కూడా తప్పనిసరిగా 1 సంవత్సరం లోపల పూర్తిగా అన్ని ఎలక్షన్లో ఏదైతే చేసినా అన్ని వాగ్దానాలు పూర్తిగా నెరవేరుస్తాం. అన్నిటి మీద ఎవరు నిరాశపడాల్సిన పని లేదు. ఏదో వైసీపీ వాళ్ళు లేనిపోని కళ్ళబోని మాటలు చెప్తున్నారు, వాగ్దానాలు చెప్పినారు కానీ చేయరని చెప్పి చేసి చూపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం
రెండు కళ్ళుగా ముందుకు తీసుకుని ఈరోజు రాష్ట్రంలో ఎంతో లోటు బడ్జెట్ ఉన్నా, ఎంతో ఇబ్బందులుగా ఉన్న వైసీపీ పరిపాలన, ఈ రాక్షస పరిపాలన ఈ రాష్ట్రంలో పూర్తిగా అధోగతి పాలు చేసి వ్యవస్థను అస్తవ్యవస్థగా చేసి అన్నీ కూడా గాడిన పెట్టుకుంటూ ఈరోజు ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలైతేనేమి అందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్పాల్సినది అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా కొత్తగా ఏమేమి చేయాలనేది ఒక ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేస్తున్నాం. దగ్గరలో ఆ ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయి పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కవితమ్మ, పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యుడు సివిరెడ్డి, శ్రీకాంత్, గిరిబాబు, ప్రసాద్ స్వామి, కృష్ణా నాయక్, మోహన్ రెడ్డి, వెంకటరమణ యాదవ్, చిన్నమోహన్ నాయుడు, గంగాధర్, గంగులప్ప, రాజశేఖర్, మార్పురి రమేష్ నాయుడు, సుబ్రహ్మణ్యం రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సరైన రికార్డులు లేకుండా వాహనాలను రోడ్లపైకి తీసుకొచ్చి నడిపితే సీజ్ చేయడం జరుగుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. బుధవారం పుంగనూరు పట్టణం మినీ బైపాస్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవర్ లైసెన్సులు, వాహనాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. రోడ్డుపై నడిపే వాహనానికి నెంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే పరిమితికి మించి రవాణా చేయకూడదన్నారు. లేని పక్షంలో వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మరియు రోడ్డు నియమ నిబంధనలపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. సారాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. బుధవారం పుంగనూరు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా దాడులు చేపట్టారు. పట్టపల్లి తాండా మరియు పెద్ద తాండా వద్ద జరిపిన దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 1600 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జవహర్ బాబు మరియు సిబ్బంది సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, తంబేష్, దశరథ, చక్రి నాయక్, నరేందర్ రెడ్డి, సురేంద్ర బాబు, వినోద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా ఈ నెల 30వ తేదీన శనివారం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పుష్కరిణిలో పార్థివలింగ పూజ నిర్వహించడం జరుగుతుందని అర్చకులు రామస్వామి బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే పార్థివలింగ పూజ గత దశాబ్ద కాలం నుండి ప్రతి ఏడు కార్తీక మాస అమావాస్య నాడు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. ఈ పూజ మధ్యాహ్నం 2:30 ప్రారంభమవుతుందని, తర్వాత పుష్కరిణిలో దీపోత్సవం, చివరిగా నిమజ్జనం ఉంటుందని భక్తాదులు పార్థివలింగ పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేసీటీవీ ద్వారా కోరారు. ఓం నమ శివాయ. కోనేటి వద్ద వెలసి ఉన్న అన్నపూర్ణాంబదేవి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక బహుళ అమావాస్య రోజున స్వామివారికి ఉదయాన్నే రుద్రనమక చమక పురుషుక్తాదులతో అభిషేక పూజలు జరుగుతాయి. అనంతరం మధ్యాహ్నం 3 గంటల పైన అమావాస్య రోజు సాయంకాలంలో మహామంగళార్తి అయ్యే విధంగా పార్థివలింగ పూజ పుష్కరిణి యందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పార్థివలింగ పూజ ఏమంటే కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలదాయిని, అత్యంత శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి పూజ. ఈ పూజ 11 పుట్టల మన్నును సేకరించి దాంట్లో సుగంధ ద్రవ్యాలు, తెల్లసాసులు, ఒట్టివేర్లు, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి మొదలైన వాటినన్నిటినీ చూర్ణం చేసి దాంట్లో కలిపి గంధము, విభూతి, పుష్పాక్షంతలు వీటన్నిటిని మిశ్రమంగా చేసి వాటితో పుట్టమన్నును కలిపి పార్థివలింగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లింగాలు అందరికీ కూడా ఉచితంగానే గుడి వద్ద ఇవ్వబడతాయి. ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పండ్లు, విభూతి, గంధము మొదలైనవన్నీ కూడా తెచ్చుకుంటే ఆ లింగానికి మీరే మంత్రం రుద్రం చెప్తూ ఉంటాము. 20 నిమిషాల పాటు నీటితో అభిషేకం చేస్తూ ఉండవచ్చును. మళ్ళీ పంచామృతాభిషేకాలన్నీ కూడా ఆ లింగానికి జరుగుతాయి. ప్రతి ఒక్కరికి ఒక లింగం ఇవ్వడం జరుగుతుంది.
అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమం 6 గంటలకు మహామంగళారతి అయిపోతే 6:30 సమయంలో దీపారాధన కోనేటి యందు పుష్కరిణి యందు దీపారాధన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కేసీటీవీ వాళ్ళు ఎంత వైభవంగా కళ్ళకు కట్టిన విధంగా ప్రజలందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ కూడా ఇది చూసే భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి మా ఆలయం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈటీవీ మరియు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో పుంగనూరులో మొట్టమొదటిసారిగా సాంస్కృతిక కార్యకలాపాలు కళాకారులచే అంగరంగ వైభవంగా జరగనున్న కార్తీక దీపోత్సవం. 2000 మంది మహిళలకు మాత్రమే అవకాశం. పాల్గొనే ప్రతి ఒక్కరికి దీప మరియు పూజ సామాగ్రి ఇవ్వబడును. పూజ తరువాత వేద ఆశీర్వాదములతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్తీక దామోదరుడి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. నవంబర్ 29 శుక్రవారం సాయంకాలం 5 గంటల నుండి ఆర్సీవై ప్రాంగణం, రాంపల్లి బైపాస్ రోడ్ సర్కిల్, పుంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులో వాతావరణం పూర్తిగా మారిపోయి ఊటీని తలపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం నుండి అప్పుడప్పుడు చిరు జల్లులు కురుస్తున్నాయి. దీనికి తోడు పొగమంచు, తీవ్రమైన చలి ఏర్పడింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. మండలంలో దక్షిణ కాశీగా కొలువబడే శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం వేకువజామునే ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు, ఫల పంచామృతాభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు జరిగాయి. తర్వాత పరమేశ్వరుణ్ణి ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అగస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मेऽस्तु शिवो ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रिम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय
విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని న్యాయవాదులు హర్నాథ్ రెడ్డి రమణ అన్నారు. పుంగనూరు పట్టణంలోని కొత్తిండ్లు ఎల్ఐసి కాలనీలో గల మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో మండల న్యాయాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్, బాల్య వివాహాలు మరియు ఫోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామసముద్రం మండలంలోని కురిజల పంచాయతీ బరడేపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ తిరుమల దేవర ఆలయంలో బుధవారం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి జ్ఞానోదయ విద్యా సంస్థల అధినేత కామకోటి ప్రసాద్ విచ్చేశారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల దేవర స్వామివారికి అర్చకులు కులశేఖర్ భట్టర్ అర్చన, అభిషేకాలు, సహస్ర నామార్చన తదితర కైంకర్యాలు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రెడ్డిచర్ల మహేష్, రాజేంద్ర, విజయ్ కుమార్, బాబు, నారాయణరావు, జనార్దన్ రావు, వేణుగోపాలరావు, అచ్యుతరావు, శ్రీనివాసరావు, ప్రసన్నరావు, పుంగనూరు సంఘ ప్రతినిధులు రామ్మూర్తి, శంకర్ శర్మ, రాజేష్, మహేష్, వేణు, వినోద్, సరస్వతమ్మ, సుజాత, మంజుల, శిరీష తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో ప్రకృతినే దేవుడిగా మనం భావించేటువంటి గొప్ప సనాతన ధర్మము కలిగినటువంటి మన సంస్కృతిలో ప్రతిదీ కూడా ప్రకృతిలో చెట్టు, నీరు, ప్రతి రాయి అన్నీ కూడా మనము భగవంతుని స్వరూపాలు, ప్రతి జంతువును అంటే సృష్టిలో మనుషులతో పాటు ఈ సమస్త జీవరాశులను కూడా భగవంతుని స్వరూపంగా భావించేటువంటి గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి. దాంట్లో ప్రతీకంగానే దాంట్లో భాగంగానే ఈ వనమహోత్సవాల్లో కూడా వనాలను కాపాడుకోవడము, చెట్టును రక్షించుకోవడము, దాని ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు భావితరాలకు అంటే చిన్నప్పటి నుండినే పిల్లలకు కానీ కుటుంబాల్లో అందరూ కూడా చెట్లకు మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధము కలిసేదానికి, తెలిసేదానికి ఈ చక్కటి కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఒక్కొక్క వర్గం వారీగా అంటే మతము, వారి కులం ప్రకారం అందరూ కూడా ఆచార ప్రకారం భగవంతుని సేవలు చేసి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేసి ఈ వనమహోత్సవ కార్యక్రమాల్లో చెట్టు యొక్క విశిష్టతను తెలుసుకోవడము, అదేవిధంగా కార్తీక మాసంలో, మాఘమాసంలో నదీ స్నానాలు చేయడం ద్వారా నదులను ఎట్లా కాపాడుకోవాలా, అవి మన జీవన విధానానికి ఎంత అవసరమైనటువంటి, మనిషికి ప్రకృతి ఎంత అవసరమైనటువంటి గొప్ప విషయాన్ని దీని ద్వారా తెలుస్తుంది. ఐకమత్యాన్ని కూడా పెంపొందించుకునేదానికి ఇది చక్కటి అవకాశము. అందరూ కూడా వారి కుల ఆచారాలను ఇక్కడ చేసుకొని ఒక ఐకమత్యం తీసుకొని సమాజానికి మంచి సంకేతం పోయేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ చక్కటి కార్యక్రమానికి రామసముద్ర మండలం వారు ఆహ్వానించి అందరూ ఆదరించినందుకు, ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారు. వీరందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా విజయవంతం చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తారు. ఇదే మండలం అంటే రామసముద్రం మండలంలో ఉన్నటువంటి బరడేపల్లి గ్రామ సమీపాన ఉన్నటువంటి ఈ యొక్క తిరుమల దేవర గుడిలో ఈ యొక్క వనభోజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క దేవాలయం అత్యంత పురాతనమైనది, అత్యంత ప్రాశస్త్యమైనది. పూర్వం ఒకరోజు ఇక్కడ దొంగలు వస్తే ఈ యొక్క దేవాలయంలోకి దొంగలు దూరాలని చూస్తే ఆ స్వామివారు నరసింహావతారంలో అంటే సింహంలాగా వాళ్లకు కనపడి సుమారు పొలిమేర్లు దాటేంత వరకు కూడా వాళ్లను తరిమి కొట్టారంట. అటువంటి ప్రాశస్త్యమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో మేము ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క వనభోజన కార్యక్రమానికి మా రామసముద్రం మండలమే కాక పుంగనూరు మండలం నుంచి, మదనపల్లి మండలం నుంచి కూడా ఎంతోమంది మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా విచ్చేసి మా యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మండలం ఏదైనా సరే
అక్కడ ఎవరికైనా బ్రాహ్మణులకు ఏదైనా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కూడా ఈ విధంగానే కలిసికట్టుగా కూడా అందరూ కలిసి ఆ యొక్క బ్రాహ్మణునికి లేదంటే ఆ బ్రాహ్మణ కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడటమే కాకుండా వారికి అన్ని విధాలా కూడా అండదండలుగా ఉండే విధంగా బ్రాహ్మణ సంఘాలంతా కూడా తయారు కావాలని చెప్పేసి ఇటువంటి సమావేశాలు కావచ్చు, లేదంటే ఇటువంటి వన సమారాధన మహోత్సవాలు కావచ్చు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం వన సమారాధన వరకే పరిమితం కాకుండా మన యొక్క కలయికలు అనేవి నిరంతరం జరుగుతూ ఉండడం ద్వారా మన మధ్యలో అంటే మన సమూహంలో ఏదైనా సమస్య ఉందా అనేది కూడా మనకు తెలిసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మండలం ఇవాళ పుంగనూరు కావచ్చు, లేదంటే రామసముద్రం మండలం కావచ్చు, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరస్పరం ఒక అవగాహనతో ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా మన బ్రాహ్మణ సంఘాలంతా కూడా సంఘటితమై బ్రాహ్మణ జాతి ఔన్నత్యాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క సుముహూర్తంగా ఈ యొక్క శుభ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో సామలరావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బ్యారికేడ్లు, అమ్మవారి ఆలయం మాడవీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకారాలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు పద్మ పుష్కరిణికి 4 వైపులా ఈసారి మొత్తం 20 LED స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. పంచమి తీర్థం సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హై స్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50,000కు పైగా భక్తులకు త్రాగునీరు, బాదాం పాలు, బిసిబిలేబాత్, పెరుగన్నం, వెజిటేబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చక్కెర పొంగలి అందించనున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10,000 మందికి సాంప్రదాయబద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్తో పాటు ఈసారి అదనంగా కర్రీని, అన్న ప్రసాద వితరణ చేస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీలో HD క్వాలిటీతో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారాలు అందిస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలు 7 రాష్ట్రాల నుండి కళా బృందాలు అలిపిరి నుంచి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీ పద్మావతి అమ్మవారి సారే శోభాయాత్రలో 1000 మంది కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమి తీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిసి 460 మంది, పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరు అభివృద్ధికి 70 లక్షలు మంజూరు వెల్లడించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. ముప్పైవ తేదీన కోనేరులో పార్థివలింగ పూజ ఏర్పాట్లు చేస్తున్న అర్చకులు. సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసిన ఎంఏ సుప్రియ. పుంగనూరులో మారుతున్న వాతావరణం, తీవ్రమైన చలి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.